అన్నట్టు అసెంబ్లీ మీటింగ్లు చూసిరు కదా, ఇక ఇప్పుడు డైరెక్ట్గా ఢిల్లీకి పోదాం పాండ్రోల్లా. ఆడ పార్లమెంటు సమావేశాలు కూడా నడుస్తున్నాయి. ఇక ఆ మీటింగులు ఎట్లా నడుస్తున్నాయి, ఏంది కథ, అవన్నీ ఇప్పుడు ఏం చెప్పగాని పార్లమెంటు బయట నడిచిన చిత్ర విచిత్రాలు, పర్ఫార్మెన్సులు, లలిత కళలు, కళా పోషణలు, ఇగో ఇవన్నీ చూయిస్తా. చూడాలి, మీరు చూసి తీరాలి కూడా. అగో 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 ఆడ రెడీగా ఉన్నారు వల్ల మన ఎంపీలు. పాండ్రి మరి చలో ఢిల్లీ. అంబేద్కర్ సాక్షిగా పార్లమెంటు ముంగిట ఎంపీల నెత్తులు వలిగినాయి కాదు, నెత్తులు. అగో గీ పూపాటి ఎంపీ సార్ హాలజుడు ఎట్లయిపోయిందో. ఇంకో ఎంపేమో ఐసీయూలో ఉన్నాడట. ఎందుకబ్బా గంతగనం అనుకున్నారా ఏందనుకునేరు. అయితే ప్రతిపక్ష లీడర్లు అంబేద్కర్ బొమ్మ పట్టుకొని పార్లమెంటు ముంగట ఆందోళన చేసుకుంటున్నారు. ఇక రాహుల్ బాబు సార్ వారు ఉండేకాడు ఉండక ఎదురుంగచ్చిన పూపాటి ఎంపీలను ముంగడికి నూక్కుంటా పోయిండట ఘర్మాగరంలా. ఒక ఎంపీని అవతలకు నూకితే ఆ ఎంపీ ఇంకో ఎంపీ మీద పడితే ఆయన నెత్తి వలిగింది. ఈయనదేమో ముక్కు పచ్చడైనట్టున్నది. దావఖాన్ల పడ్డారు. అయ్యో ఏంది రాహుల్ బాబు, సాటి ఎంపీలను గట్ల నూకచ్చునా, అంత చిల్లర చిచోర పనులు వేయచ్చునా అంటే ఏమంటాడు. నేను ముంగడికి పోతుంటే వాళ్ళే పడ్డారు, వాళ్ళే నూకిరు, మా ఖర్గే తాతకే దెబ్బలు తాకినాయని చెప్పుకొస్తుండు. సరే అసలు లొల్లెట్లా స్టార్ట్ అయిందయ్యా అంటే, బుజారన్నాడు మన పువ్వు గుర్తు పరందామయ్య హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్ వారు అంబేద్కర్ సార్ను జర బనాయించినట్టు మాట్లాడిండట. అగో ఇనుర్రి, నేను అటెనక తెలుగులో చెప్తా గానీ. मान्यवर अभी एक फैशन हो गया है अम्बेडकर 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 अम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। तो अच्छी बात है ना। सुनिए ना आप सुनिए ना, मैं बताता हूँ। हमें तो आनंद है कि अम्बेडकर का नाम लेते हैं। अम्बेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साथ में अम्बेडकर जी के प्रति आपका भाव क्या है ఇన్నరా, అర్థం అయ్యే ఉండాలి. అయితే అంబేద్కర్ 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 అని అంబేద్కర్ పేరును కలవరిచ్చే బదులు దేవుని పేరు తలుసుకుంటేనన్న 7 జన్మల దాకా స్వర్గం అన్న అత్తది ఈ ప్రతిపక్ష పోళ్లకు అని రాగం తీసిండు. అన్నా అంబేద్కర్ సార్ని అవమానం చేస్తావా అని ప్రతిపక్ష పోలు ఆందోళన చేసిరు. బేస్తారన్నాడు అంబేద్కర్ బొమ్మలు పట్టుకొని పార్లమెంటు ముంగట నిరసన చేసిరు. మరి ఈ పువ్వు గుర్తోళ్ళు షిన్నోళ్ళ వాళ్ళు కూడా ఆందోళన చేసిరు. వాళ్ళు ఎందుకు చేసిరయ్యా అంటే, అసలు అంబేద్కర్ సార్ను అవమానం చేసింది చేయి పాటే. నెహ్రూ తాత జమానా కాడికెళ్ళి ఇప్పటిదాకా చేయి పాటోళ్ళు అంబేద్కర్ సార్ను కానరు అనుకుంటా వాళ్ళు కూడా పోటీ పడి నిరసన చేసిరు. ఇక ఎదురెదురు పడ్డాక రాహుల్ సారేమో ముంగడికి దూసుకపోతే పూపాటి ఎంపీల నెత్తులు వలిగినాయి అన్నట్టు గదన్నట్టు ముచ్చట. మొత్తానికి అంబేద్కర్ సార్ మీద ఏమన్నా రాజకీయం నడుపుతురా అసలు. ఇక ఇప్పుడు ఏమైంది, అంబేద్కర్ను అవమానం చేసిన ముచ్చట కూడా వెనకకు పోయి నెత్తులు వలిగిన కథ ముంగడ పడ్డది. గట్లు ఉంటది మరి ఢిల్లీ రాజకీయం అంటే. में खड़ा हुआ था, राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने। हाँ राहुल गांधी ने धक्का मारा। राहुल गांधी